గంటలైంది, పైన రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, సీట్లో ఎవరు కూర్చోవటం లేదు, 10 రోజులైంది ఎవరు రావటం లేదు. 10 గంటలు ఆయన గేటు పైన వెళ్లి నిల్చొని ఏందయ్యా ఇలా బొటన వేలు చూపించాడనుకోండి, గబగబా వచ్చి కూర్చొని వాళ్ళు ఇంటర్వ్యూ కంటే ముందు ఆ పని చేసి ఆ యొక్క ఆఫీసర్కి ఇచ్చే ఆలోచన ఉంది. అటువంటి ఆఫీసరే ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి అందులోపల పనిచేసేటట్టునే వృద్ధుడై ఉండి అనారోగ్యంగా ఉండి కాలాతీతమై ఆలస్యంగా వస్తూ పడిపోతుంటే అలా అంటే ఆయనకు గౌరవం మర్యాదలు మిగులుతాయి. అటువంటి కాలంలో మేము బతుకుతున్నాం. ఒకవేళ రాజేశ్వర్ గారు అన్నట్లు ఒకవేళ మేము అన్నామనుకోండి, ఇంకో ప్రపంచం వినొచ్చు వినకపోవచ్చు. ఎలాగంటే హరే కృష్ణ హరే అన్న మిషన్ వాళ్ళు ఉన్నారు, వచ్చి భజన చేస్తే మేమంతా భజన చేస్తున్నాం. గణేష్ మహారాజ్ గారు భజన చేయమంటే ఈయన పనికి ఇంకేం చేస్తాడు, వాళ్ళ బాబాదే ఈయన వినడానికి సిద్ధం. దీనికన్నిటికీ మూలాధారం ఒకటే, అహం. ఎవరు ఏమైనా కానీ ప్రతి వ్యక్తి ఏదో ఒక పని చేస్తున్నాడు, ఆ పని లోపల అతను మాస్టర్ ఉన్నాడు, ఆ పని లోపలనే 24 గంటలు నిమగ్నమైపోయి ఇంకో దాని తట్టు చూడలేకపోయి ఆ విషయం లోపల పరిజ్ఞానం లేకుండా ఉండి తాననుకున్నదే సత్యం అనుకుని మళ్ళీ వాళ్ళు ఎవరైనా చెప్తే కోపించి ఆ కోపంతో